ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. న్యాయమూర్తి అనుమతితో ఎమ్మెల్సీ కవితతో న్యాయవాది విక్రమ్ చౌదరి 5 నిమిషాలు మాట్లాడారు. అటు సుప్రీంకోర్టు ఉత్తర్వులను సైతం ఈడీ ఉల్లంఘించిందని న్యాయవాది విక్రమ్ న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ సీతారాం రాజు పూర్తి సమాచారం అందిస్తారు. రాజు, సునీత, కొద్దిసేపటి క్రితమే రౌస్ అవెన్యూ కోర్టులో, ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఆ వాదనలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీ కేసుకు సంబంధించి ఈ రోజు ఉదయం మనం చూసాం, ఎమ్మెల్సీ కవిత గారిని ఈడీ అధికారులు అక్కడికి తీసుకెళ్లారు. దాని తర్వాత అక్కడికి వెళ్తున్న సందర్భంలో మీడియా అడిగిన ప్రశ్నకు కూడా కవిత గారు ఒక సమాధానం చెప్పారు. జాతీయ మీడియా అడిగిన ప్రశ్న నేపథ్యంలో ఇది అక్రమమైన కేసని, తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాము, ఈ కేసుపై తప్పకుండా న్యాయ పోరాటం చేస్తామని కవిత గారు చాలా స్పష్టంగా చెప్పిన సందర్భం కూడా కనిపించింది. తప్పకుండా న్యాయస్థానాలపై తమకు సంపూర్ణమైన నమ్మకం ఉందని బీఆర్ఎస్ ఇప్పటికే ప్రకటించిన సందర్భం కూడా మనం చూస్తున్నాం. ఈ క్రమంలోనే కొద్దిసేపు క్రితమే ఈ కేసుకు సంబంధించిన వాదనలు ప్రారంభమైనట్టుగా తెలుస్తా ఉంది. అంతకు ముందు కవిత గారి తరఫున న్యాయవాది ఎవరైతే ఉన్నారో ఆయన న్యాయమూర్తిని అనుమతి కోరారు. కవిత గారిని కలిసి మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని కోరిన నేపథ్యంలోనే 5 నిమిషాలు ప్రత్యేకంగా మాట్లాడేందుకు అనుమతి కోరిన నేపథ్యంలోనే న్యాయమూర్తి అనుమతి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే కవిత గారితో మాట్లాడిన తర్వాత వివరాలన్నీ కూడా న్యాయవాది తెలుసుకున్నట్టుగా సమాచారం అందుతోంది. దీంతో పాటుగా వాదనలు కూడా ప్రారంభమైన సందర్భం కూడా కనిపిస్తా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా గతంలో కోర్టుకు ఈడీ సమర్పించిన వివరాలు ఏవైతే ఉన్నాయో, కోర్టుకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటినే ప్రస్తుతం ఈడీ ప్రధానంగా గతంలో ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకోలేదనే అంశాన్ని కవిత గారి తరఫున న్యాయవాది ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇంకా కూడా సమయం ఉన్న నేపథ్యం, అప్పటి వరకు కూడా ఇలాంటి చర్యలు తీసుకోకూడదనే ఒక మాట ఇచ్చిన తర్వాత కూడా నిన్న ఏకంగా హైదరాబాద్ కు రావడం, హైదరాబాద్ లో సోదాలు నిర్వహించేందుకు వచ్చినట్టుగా చెప్పిన తర్వాత అరెస్ట్ చేయడం ఏదైతే ఉందో దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా కనిపిస్తోంది. కేసుకు సంబంధించిన విచారణ కొనసాగుతున్న సమయంలో, అంటే కోర్టులో కేసు విచారణ ఉన్న తరుణంలో ఎలా తదుపరి చర్యలు తీసుకుంటారనే అంశంపై కూడా అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తా ఉంది. అలాగే ఒక మహిళను విచారించే సందర్భంలో ఎలాంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకోవాల్సిన అవసరం ఉందనే దానిపై గతంలో ఉన్న కేసులకు సంబంధించి, నళిని చిదంబరంకు సంబంధించిన కేసు కావచ్చు, ఇతర కేసులలో వ్యవహరించిన తీరు కావచ్చు, అవన్నీ కూడా ఉన్న నేపథ్యంలో వాటిని కూడా ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తా ఉంది. కోర్టుకు అది అత్యున్నతమైన న్యాయస్థానానికి ఇచ్చిన అండర్టేకింగ్ ఏదైతే ఉందో వాటిని పరిగణలోకి తీసుకోకుండా దర్యాప్తు సంస్థకు సంబంధించిన అధికారులు వ్యవహరిస్తున్న తీరును కూడా ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే వాదనలు ఇంకా కూడా కొనసాగుతా ఉన్నాయి. కోర్టుకు సంబంధించిన వాదనలు కొనసాగుతున్న నేపథ్యంలో తర్వాత ఏం జరుగుతుందనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. కవిత గారి తరఫున విక్రమ్ చౌదరి ప్రస్తుతం వాదనలు వినిపిస్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో కేసుకు సంబంధించిన పూర్వపరాలన్నీ కూడా వివరిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఓవైపు ఢిల్లీలో ఈ వాదనలు కొనసాగుతున్న తరుణంలోనే తెలంగాణలో క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిన్న జరిగిన పరిణామంపై బీఆర్ఎస్ శ్రేణులతో పాటు తెలంగాణ సమాజానికి సంబంధించిన మేధావులు కావచ్చు, ప్రజాస్వామిక వాదులందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భం కూడా మనకు తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా మరికొన్ని గంటల్లో లోక్సభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలవుతున్న ఈ తరుణంలో ఏడాది నుంచి కొనసాగుతున్న ఈ కేసులో నిన్న అరెస్ట్ చేయడం ఏదైతే ఉందో దీనిపై అందరూ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నిరసనలు వ్యక్తం చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఇదంతా కూడా జరుగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బీఆర్ఎస్ ను రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలాంటి కేసులతో ఇబ్బంది పెట్టాలన్న ప్రయత్నం, రాజకీయంగా బీఆర్ఎస్ ను దెబ్బతీసే ఒక అక్రమ చర్యలకు పాల్పడుతుందని బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తప్పకుండా ప్రజాస్వామ్యంలో న్యాయస్థానాలపై తప్పకుండా తమకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. న్యాయస్థానంలో తప్పకుండా న్యాయం గెలుస్తుందన్న అచంచలమైన విశ్వాసాన్ని కూడా బీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేస్తా ఉన్నారు. తప్పకుండా ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి బీఆర్ఎస్ ని దెబ్బతీయాలనే ప్రయత్నం చేస్తే తప్పకుండా న్యాయస్థానాల్లోనే న్యాయ పోరాటం ద్వారానే తప్పకుండా విజయం సాధిస్తాం, చివరికి గెలిచేది న్యాయమే అనే అభిప్రాయాన్ని కూడా పార్టీ శ్రేణులన్నీ కూడా వ్యక్తం చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. తెలంగాణలో ఆదిలాబాద్ నుంచి మొదలుకొని ఈరోజు ఆలంపూర్ వరకు ప్రతి నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగుతా ఉన్నాయి. గతంలో 2 సార్లు తెలంగాణ ప్రజల అభిమానాన్ని చూరగొనడమే కాకుండా తెలంగాణ ప్రజలకు సంబంధించిన ప్రతి ఆకాంక్షను నెరవేర్చిన ఏకైక పార్టీగా దేశంలో ఒక సరికొత్త
గుర్తింపును చరిత్రను సృష్టించిన నాయకత్వం బీఆర్ఎస్ పార్టీ సొంతం. గతంలో 14 ఏళ్ల ఉద్యమ నేపథ్యంలో కూడా, ఉద్యమ ప్రస్థానంలో కూడా అనేక ఆటుపోట్లను, అనేక రకాల కేసులు, ఇబ్బందులు, అలాగే ఇలాంటి అనేక రకాల ఒత్తిళ్లను ఎదుర్కొని నిలబడి గెలిచిన పార్టీ బీఆర్ఎస్. గులాబీ పార్టీ ఇలాంటి ఒడిదొడుకులు ఎదుర్కొని నిలబడింది కాబట్టి తప్పకుండా ఇలాంటి కేసులను కూడా తప్పకుండా ఎదుర్కొని నిలబడతాం. తప్పకుండా ప్రజల మద్దతు పెద్ద ఎత్తున ఇప్పటికే ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ కు కనిపిస్తున్న నేపథ్యంలో ఇలాంటి కేసుల వల్ల ఒరిగేదేమీ లేదు. తప్పకుండా కేవలం ఈ లోక్సభ ఎన్నికల్లో గెలుపొందాలనే లక్ష్యంతోనే బీజేపీ ఇదంతా కూడా చేస్తున్న నేపథ్యంలోనే తప్పకుండా వీటిని కేవలం ఈ లోక్సభ ఎన్నికల్లోనే కాకుండా వచ్చే పోరాటంలో కూడా తప్పకుండా అందరినీ కలుపుకొని ముందుకు సాగుతామనే అభిప్రాయాన్ని బీఆర్ఎస్ శ్రేణులు వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో వాదనలు అయితే కొనసాగుతా ఉన్నాయి. కోర్టు బయట పెద్ద ఎత్తున భద్రతా సిబ్బందిని కూడా మోహరించిన సందర్భం కూడా కనిపిస్తా ఉంది. మరోవైపు జాతీయ మీడియా కూడా పెద్ద ఎత్తున ఈ రోజు రౌస్ ఎవెన్యూ కోర్టుకు వచ్చిన సందర్భం, వారంతా కూడా ప్రశ్నలు సంధించిన సందర్భం కూడా ఉదయం కనిపించింది. వారందరూ కూడా ప్రస్తుతం ఈ అంశాన్ని అన్ని కోణాల్లో కూడా వారంతా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. గతంలో అనేక మంది ఇలాంటి కేసులు ఎదుర్కొన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరిపై గతంలో ఈడీకి సంబంధించిన కేసులు నమోదు కావడం, ఆ తర్వాత వారు పార్టీలు మారిన తర్వాత, బీజేపీకి సంబంధించిన పార్టీలు మారిన తర్వాత వారిపై ఎలాంటి చర్యలు లేవనే అంశాన్ని కూడా బీఆర్ఎస్ ఈ సందర్భంగా గుర్తు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. కేవలం రాజకీయంగా ఇతర పార్టీలు, అన్నిటికంటే ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలను లక్ష్యంగా చేసుకుని కూడా ఇవన్నీ కొనసాగుతా ఉన్నాయి. తప్పకుండా ఇలాంటి ఒత్తిళ్లు కావచ్చు, ఇలాంటి కేసుల వల్ల తప్పకుండా ఒరిగేదైతే ఏమీ లేదు. రానున్న రోజుల్లో తప్పకుండా ప్రజల ఆశీస్సులతో, ప్రజల మద్దతుతో, ప్రజలకు సంబంధించిన సంపూర్ణమైన సహకారంతో ఇలాంటి కుట్రలను గతంలో ఏ విధంగానైతే తిప్పికొట్టామో, ఏ విధంగానైతే ఎదుర్కొన్నామో అదే రకంగా తప్పకుండా న్యాయస్థానాల్లో వీటిపై తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాం, తప్పకుండా విజయం సాధిస్తామన్న అచంచలమైన విశ్వాసాన్ని బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా వ్యక్తం చేస్తా ఉన్నాయి. మరి కాసేపట్లో వాదనలు ముగిసిన తర్వాత తదుపరి వివరాలు తెలిసే అవకాశం ఉంది మనకు. సునీత. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.